జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి నీకు మేలు చేసే దేవుడుగా ఆయన ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనపై పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, రెండంతలుగా మేలు చేస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా సృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి వ్యాపారాలలో, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారు చేయు ప్రతి ప్రయత్నంలో సఫలులుగా చేయండి. అయ్యా, నిశ్చయముగా నీవు రెండంతలుగా మేలు చేసే దేవుడుగా మా పక్షమున ఉన్నందుకు వందనాలు. మేము పూర్తిగా మీ మీద ఆనుకోవడానికి, నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి. కృపను అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.